రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యా తీర ప్రాంతమైన పెట్రోలో కామ్చిట్స్కీలో తెల్లవారుజామునే భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 8.8గా నమోదైంది. దీంతో రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని హోక్కైడో దీవులను సునామీ తాకింది. రాకాశాలలు భారీగా ఎగసిపడుతున్నాయి. భూకంపం కారణంగా అనేక భవనాలు కొన్ని నిమిషాల పాటు కుదేలయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు సునామీ నేపథ్యంలో ఇప్పటికే పలు తీర ప్రాంతాలను వరద ముంచెత్తినట్లుగా తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అటు హవాయ్, చిలీ, సోలెమన్ దీవులు, అలస్కా, ఒరెగాన్, వాషింగ్టన్లోని కొన్ని ప్రాంతాలను కూడా సునామీ తాకే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. రష్యా, జపాన్తో పాటు ఉత్తర పసిఫిక్లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. ప్రజలంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సునామీ ముప్పును శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, కాలిఫోర్నియా, హవాయ్తో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వండి. మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. సాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్స్ను సంప్రదించాలని కాన్సులేట్ జనరల్ ఎక్స్లో వెల్లడించింది. మరోవైపు తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయ్ ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ అయిందని, అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అధికారుల సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు.